మరో బ్రేకింగ్ అంటుంది మనకి వాట్సాప్ వినియోగదారులకు ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ షాకింగ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ డివైస్ లింకింగ్ ఫీచర్ తో పొంచున్న హైజాక్ ప్రమాదాన్ని CERT-IN వెలుగులోకి తెచ్చింది. దీని ద్వారా వాట్సాప్ వెబ్ ఖాతాను హైజాకర్లు పూర్తిగా నియంత్రణలోకి తీసుకుని రియల్ టైం మెసేజ్లు, ఫోటోలు, వీడియోలను చూడగలుగుతారని, వాటిని నియంత్రిస్తారని తేల్చింది. ఇక సైబర్ దాడిలో మొదటగా హాయ్ అనే సందేశం వస్తుంది. ఆ తర్వాత చెక్ దిస్ ఫోటో అని తెలిసిన నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. అందులో ఫేస్బుక్ మాదిరిగా ప్రివ్యూ కనిపిస్తుంది. అది ఫేస్బుక్ వ్యూవర్ కు దారితీస్తుంది. ఆ కంటెంట్ ను చూడాలంటే వెరిఫై చేయాలనే లింక్ వస్తుంది. అక్కడే సైబర్ నేరగాలు డివైస్ లింకింగ్ ఫీచర్ ను వినియోగించుకుని ఫోన్ నెంబర్ ద్వారా వాట్సాప్ వెబ్ లోకి చొరబడతారు. దాని ద్వారా బాధితులు తమకు తెలియకుండానే వాట్సాప్ ఖాతాలో చొరబడడానికి సైబర్ నేరగాలకు అనుమతిస్తారు. గోస్ట్ పేరుతో ఒక హెచ్చరికను జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ డివైస్ లింకింగ్ ఫీచర్ ను ఉపయోగించుకుని ఖాతాను హైజాక్ చేస్తారు. దీనికి అథెంటికేషన్ కూడా అవసరం లేదు. పాస్వర్డ్లు, సిమ్ స్వాపింగ్లు అక్కర్లేదని CERT-IN అని వివరించింది. ఇక గోస్ట్ పెయిరింగ్ దాడి ద్వారా యూజర్ల ఖాతా నేరగాళ్ల బ్రౌజర్లకు అందుబాటులోకి వస్తుంది. అది అదనపు రహస్య డివైస్ గా ఉండిపోతుంది. ఇందులో పెయిరింగ్ కోడ్ అథెంటిక్ గా కనిపిస్తుంది. ఒక్కసారి నేరగాళ్లు డివైస్ ను లింక్ చేస్తే వాట్సాప్ వెబ్ లో బాధితుడికి ఏదైతే సమాచారం అందుతుందో అదంతా వాళ్ళకు అందుతుంది. డివైస్ లింక్ అయ్యాక నేరగాళ్లు సందేశాలను చదవగలరు. కొత్త మెసేజ్లు బాధితుడికి అందిన సమయంలోనే నేరగాళ్లకు అందుతాయి. బాధితుల కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారికి గ్రూపులకు సందేశాలను పంపించగలరు. అనుమానాస్పదంగా వచ్చే సందేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దని, అవి తెలిసిన నెంబర్ల నుంచి వచ్చిన ప్రమాదమేనని CERT-IN స్పష్టం చేసింది. వాట్సాప్, ఫేస్బుక్ అని చెప్పుకునే బయటి సైట్లలో ఫోన్ నెంబర్లను ఎంటర్ చేయవద్దని సూచించింది. దీనిపై వాట్సాప్ నుంచి ఇంకా స్పందన రాలేదు.